హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకుంటున్నానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి, అందుకని ఈ వీడియోని ఇంత లేటుగా పోస్ట్ చేస్తున్నాను. ముందుగా అమ్మవారిని అలంకరించుకున్నాను. కలశం పెట్టుకోవడానికి పీఠం పైన పసుపు రాసుకొని దానిపైన పద్మం ముగ్గు వేసుకోవాలి. పీఠం పైన ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కొన్ని బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకొని చేతితోటి పద్మం ముగ్గు గీసుకొని దానిపైన కలశాన్ని పెట్టుకోవాలి. ఆ కలశంలో నీళ్ళు, కాయిన్ ఉంటే కాయిన్, లేకపోతే గోల్డ్ రింగ్ వేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, పూలు ఇవి వేసుకొని మామిడాకులు పైన పెట్టుకొని కొబ్బరికాయ కూడా ఆ కలశంలో పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకొని ఆ కలశం పైన ఉంచుకోవాలి. ఆ కలశానికి పూలతోటి డెకరేట్ చేసుకొని 9 పోగుల దారం తీసుకొని దానిపైన పసుపు రాసి 9 ముళ్ళతోటి తోరాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తోరాలను ముత్తైదుల చేతులకి కట్టాలి. ఒకటి కలశానికి కట్టాలి. తర్వాత పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి బొట్లు పెట్టుకోవాలి. ఆ గణపతిని కలశం ముందుంచి మొదటిగా గణపతికి పూజ చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి మొదటి వాయనం ఇచ్చుకోవాలి. మిగిలిన వాయనం మనం ఎంతమంది ముత్తైదులని పిలుస్తామో అంతమందికి ఇచ్చుకోవాలి. పూజ అయిన చివరిలో మా అత్తయ్య మామయ్య వచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. తర్వాత మేమిద్దరం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. పూజ కంప్లీట్ అయిన తర్వాత ముత్తైదులను పిలిచి వాయనం ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఇదే విధంగా సాయంత్రం పూట కూడా ఇల్లు క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకొని పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మిగిలిన ముత్తైదులను పిలిచి తిరిగి వాయనం ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని నేను ఈ విధంగా జరుపుకున్నాను. వరలక్ష్మి అమ్మవారి కృప అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.